ఇటుగా తెలుగు రాష్ట్రాలపై అయితే భానుడు పగబట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే టెంపరేచర్స్ హై టెంపరేచర్స్ అయితే రికార్డ్ అవుతూ ఉన్నాయి. 48.1 డిగ్రీల వరకు కూడా హై టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి. అలాగే రాబోతున్నటువంటి మరో కొన్ని రోజులు కూడా ఇలాంటి టెంపరేచర్స్ ఉంటాయి. సో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, మాధవి, మీరు అన్నట్లుగా గ్రీష్మ తాపానికి తిరుపతి నగరం తలడిల్లిపోతుంది. గడిచిన వారం రోజులుగా ఒక్క తిరుపతి నగరంలోనే ఎండలు మండిపోతున్నాయని చెప్పక తప్పదు. బయటికి రావాలంటే అంతా కూడా భయపడుతున్న పరిస్థితి. ప్రత్యేకించి 10 దాటిందంటే, అంటే ఈ సమయం 10 దాటిందంటే ఇక ఎండలు మొదలవుతున్న తీవ్ర స్థాయికి వెళ్ళిపోతున్నాయి. మధ్యాహ్నం 4 గంటల వరకు బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఒక తిరుపతి కాకుండా తిరుమల చుట్టుపక్కల ఉమ్మడి చిత్తూరు జిల్లా అంతా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం తిరుపతి అంతా కూడా పూర్తిగా కర్ఫ్యూ వాతావరణం. నిజంగా మనం ఉన్న కూడలి చాలా రద్దీగా ఉన్న కూడలి ఇది ఒక్కసారిగా ఇంత నిర్మానుష్యంగా మారిపోతుంది. ఇప్పుడన్నా కాస్త, అంటే ఇప్పుడే 10 దాటింది కాబట్టి ఇప్పుడు కాస్త కనిపిస్తోంది. కానీ మధ్యాహ్నం దాటిందంటే ఇట్లాంటి ప్రధాన కూడళ్ళంతా కూడా పూర్తిగా నిర్మానుష్యంగా కర్ఫ్యూ వాతావరణం తలపించేలా మారిపోతుంది చెప్పక తప్పదు. తిరుమల కొండపై కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. వేసవి సెలవులతో తిరుమల కొండ కిక్కిరిసిపోతోంది. కానీ బాణుడి ప్రతాపానికి యాత్రికులు, పిల్లలతో వచ్చిన వారు, వృద్ధులు పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు. వైద్యులు మాత్రం చాలా సీరియస్గా హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ నుంచి కూడా కఠినమైన ఆదేశాలు రావడం జరిగింది. ఎవ్వరూ కూడా అనవసరంగా బయటకు వచ్చి వడదెబ్బ బారిన పడవద్దని వైద్య నిపుణులు, వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తప్పనిసరి అయితే మాత్రం అన్ని జాగ్రత్తలు పాటించే బయటికి రావాలి, కేవలం ఇళ్లకే పరిమితం కావాలి అంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించారు. ప్రత్యేకించి రాబోయే 2-3 రోజులు ఉష్ణోగ్రతలు మరింతగా పెరగబోతున్నాయి. నిజానికి మార్చి నెల నుంచే తిరుపతిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ఈ గడిచిన వారం రోజులుగా 41-42 మధ్యలో నమోదవుతుంది. సరిగ్గా 4 రోజుల క్రితం 45 కూడా తిరుపతి నగరంలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రాంతంలో ఉష్ణోగ్రత నమోదైంది. కాబట్టి తిరుపతి విషయానికి వస్తే మాత్రం 41-42 ఎక్కడ కూడా తగ్గట్లేదు. రాబోయే 4 రోజుల్లో మరో 2-3 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగినా కూడా ఆశ్చర్యం లేదని అధికారులు చెప్తున్నారు. కాబట్టి ప్రత్యేకించి ఇదివరకు చెప్పినట్టుగా చిన్న పిల్లలు, అట్లాగే వయసు మళ్లిన వారు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ఎండ తాపానికి గురి కాకండి, పూర్తిగా ఇళ్లకే పరిమితం కాండి అంటూ కూడా అందరూ హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మాధవి, రైట్, థ్యాంక్ యూ మురళి.